ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. 15 రోజుల క్రితం ఉన్న ధరల కంటే ఇప్పుడు 25% మేర పెరిగాయి. మొన్నటి వరకు 20 రూపాయలు ఉన్న టమాటా 40కి చేరింది. ఇక పెరిగిన రేట్లతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాభావ పరిస్థితులతో కూరగాయల దిగుబడి తగ్గిపోయింది. అందుకే రేట్లు పెరుగుతున్నాయని చెబుతున్నారు వ్యాపారులు. ఇక వరంగల్ జిల్లాలో పెరిగిన కూరగాయల రేట్లపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూరగాయల రేట్లు పెరుగుతున్నాయి. గతంతో పోలిస్తే నిజానికి శ్రావణ మాసంలో రేట్లు ఎక్కువ పెరిగేది, కానీ వర్షాభావ ప్రభావంతో ఆషాఢ మాసంలోనే ఇప్పుడు కూరగాయల రేట్లు పైకి పోతున్నాయి. ఎందుకంటే దిగుబడి లేదు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వర్షాలు సరిగ్గా లేకపోవడం వల్ల, దిగుబడి సరిగ్గా రాకపోవడం వల్ల, సరుకుకు డిమాండ్కు తగ్గ సరుకు లేకపోవడం వల్ల రేట్లు పైకి పోతున్నాయని చెప్తున్నారు. మరొక వైపు సాగు చేసే విస్తీర్ణం కూడా తగ్గిపోవడం, వేరే బయట నుంచి సరుకును కొనాల్సినటువంటి నేపథ్యంలో రేట్లు ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఎల్ఐసి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మార్కెట్లో కనుక రేటు పరిశీలిస్తే కనుక 15 రోజుల క్రితం ఉన్నటువంటి రేట్ల కంటే 25% రేట్లు పెరిగినట్టుగా ఇక్కడ కొనుగోలుదారులు చెప్తున్నారు. నిజానికి ఇప్పుడు టమాటా రేట్ ఎంత ఉండేది, వంకాయ రేట్ ఎట్లా ఉన్నాయి, రేట్లు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి అనేది ఒకసారి అమ్మకందారులతో మాట్లాడదాం. అమ్మ, టమాటా రేట్ ఎంత ఉంది? కేజీ 30 రూపీస్ ఉంది. ఇంతకుముందు 15-20 రూపీస్ ఉండే, ఇప్పుడు 30-40 రూపీస్ అయింది. వంకాయ కేజీ 180 రూపీస్, 60 రూపీస్, అంటే ఇక క్వాలిటీని బట్టి ఉంది. ఇంతకుముందు 40 రూపీస్, 30 రూపీస్ ఉండే. బీరకాయ పరిస్థితి కూడా అంతే. ఇక నార్మల్గా అన్ని కూరగాయలు అంతే ఉన్నాయి. ఎందుకు పెరిగినాయి అనుకుంటున్నారు మీరు? వర్షాలు సరిగా లేకనే రైతులు సరిగా రావట్లేదు, పంటలు పండించట్లేదు ఎక్కువ అంతకుముందు లాగా, అందుకని రేట్లు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇంతకుముందు కంటే ఇప్పుడు తక్కువనే ఉన్నది, సేల్ తక్కువనే ఉన్నది. మరొక వైపు ఇక్కడ కొనుగోలుదారుతో కూడా మాట్లాడదాం. జనరల్గా హోటల్స్ నిర్వహణ వాళ్ళు కానీ ఇతరత్ర వాళ్ళు ఎక్కువ మొత్తంలో కొనుగోలు తీసుకొని వెళ్ళిపోతున్న నేపథ్యంలో అసలు ఎట్లా గతంలో 15 రోజుల నుంచి ఇప్పటికి రేట్ ఎట్లా పెరిగినాయి అనేది వాళ్ళతో మాట్లాడదాం. ఎలా ఉందండి రేటు పెరుగుడు? రేట్లు వచ్చేసి చాలా ఎక్కువైపోయినాయి. ఇంతకుముందు టమాటాలు వచ్చేసి మనకి 20 రూపీస్ నుంచి వస్తుండే, ఇప్పుడు 30 నుంచి 40 రూపీస్ ఇస్తున్నారు. బయట కొందామని అంటే కొనేటట్లేదు. మిర్చి అయినా కానీ, బీరకాయలు అయినా కానీ, ఏ కూరగాయలైనా, ఆకుకూరలైనా ఏ కూరగాయలైనా ఒక 20% పెరిగిపోయినాయి. ఈ వర్షాలు లేకపోవడం వల్ల మెయిన్ అయితే దానివల్ల రైతులు రాకపోవడం ఆ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి రేట్లు ఆటోమేటిక్గా పెరిగిపోయాయి. కొంచెం తగ్గితే బాగుంటుంది, కానీ వర్షాలు లేకపోవడం వల్ల ప్రాబ్లం అది అవుతుంది. ఎట్లా ఉందండి రేట్లు? ఎట్లా పడ్డాయి? ఏం కొన్నారు? కాకరకాయలు తీసుకున్నా, వంకాయలు తీసుకున్నా, టమాటాలు తీసుకున్నా, ఏదైనా రేట్ ఎక్కువనే ఉన్నాయి. 40 రూపాయలకు కిలో ఉన్నాయి టమాటా. వంకాయలు 80 రూపాయలకు కిలో ఉన్నాయి. అప్పుడు 50-60 రూపాయలకు వచ్చేది, ఇప్పుడు 80 రూపాయలు అయింది. కాకరకాయ అప్పుడు 40 రూపాయలకు ఉండే కిలో, ఇప్పుడు 80 రూపాయలు అయింది. మీరు అంతకుముందు కిలో గంటలు ఇప్పుడు ఏం చేసారు? మరి పావు కిలో కొన్నాం. చూస్తున్నాం ప్రస్తుతం మార్కెట్లో అయితే అన్ని రకాల మెటీరియల్ అందుబాటులో ఉంది, కానీ సాగు లేకపోవడం వల్ల పరిస్థితులు వస్తున్నాయి. వర్షాభావం ప్రభావం వల్ల వీటి రేట్లు పెరగడానికి ఆస్కారం ఏర్పడింది. మరొక వైపు డిమాండ్ కూడా సప్లైకి తగ్గ డిమాండ్ లేకుండా పోయింది. రీజన్ ఏంటంటే హాస్టల్స్ ఓపెన్ అవ్వడం, స్కూల్స్ ఓపెన్ అయిన నేపథ్యంలో ఇక్కడ వీటి అవసరం కూడా, కూరగాయల అవసరం పెరిగిపోయింది. వాటిని యూజ్ చేసే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. దానికి తగ్గట్టుగా వర్షాభావ ప్రభావం వల్ల కూరగాయలు పూర్తి స్థాయిలో పండడం లేదు. అవి తగ్గిపోయిన నేపథ్యంలో బయట నుంచి తీసుకురావాల్సి వస్తున్నాయి. కాబట్టి ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలతో కలుపుకుంటే 20 నుంచి 25% రేట్లు పెరగక తప్పలేని సిచ్యువేషన్ అని చెప్తున్నారు. మరొక వైపు పెరిగిన రేట్ల నేపథ్యంలో 3-4 రకాలు కొనుక్కోవాలని వచ్చినటువంటి వాళ్ళు కేవలం ఒకే రకం ఐటమ్ తీసుకొని వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. లేకపోతే కిలో కొందాం అనుకున్న వాళ్ళు కేవలం హాఫ్ కేజీ కొని సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. మరొక వైపు ఆకుకూరల రేట్లు కూడా ఎలా ఉన్నాయి అనేది ఒకసారి వీడితో మాట్లాడదాం. మా ఆకుకూరల ధరలు ఎట్లున్నాయమ్మా? పర్లేదా? ఇప్పుడు మాత్రం కొత్తిమీర 30 రూపాయల కిలో. కొత్తిమీర, పుదీనా చాలా తక్కువ రేటే ఉన్నది. ఆకుకూరలు అయితే తక్కువ రేట్లే ఉన్నాయి సార్. కూరగాయలు అయితే కొంచెం మిర్చి, టమాటా 40 రూపాయలు అయింది. మిర్చి 100 రూపాయలు కావడం వల్ల అన్ని కూరగాయల రేట్లు ఉన్నాయి. ఆకుకూరలు తక్కువనే ఉన్నాయి ఇప్పుడు. సాధారణంగా ఆకుకూరలు అయితే కొద్దిగా తక్కువనే ఉన్నాయి, కాకపోతే వీటికి డిమాండ్ కూడా ఉన్న నేపథ్యంలో కొనే వాళ్ళ సంఖ్య మాత్రం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. 2-3 రకాలు కొనేవాళ్ళు కేవలం 1-2 కొనుక్కోపోయేటువంటి నేపథ్యం కనిపిస్తుంది. రేట్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఒక కేజీ కొందాం అనుకున్న వాళ్ళు కాస్త వాటిని తగ్గించుకొని కొనాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీనికి గల కారణం ఈ మధ్యకాలంలో పెరిగినటువంటి హాస్టల్స్, అలాగే కాలేజెస్ కూడా పెరిగిపోవడం వల్ల వాటి యూజెస్ పెరిగింది. దానికి తగ్గట్టుగా డిమాండ్కి తగ్గట్టుగా సప్లై లేకపోవడం, వర్షాభావ ప్రభావం వల్ల సాగు విస్తీర్ణం తగ్గిపోవడం వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలో 7,000 ఎకరాల్లో మాత్రమే కూరగాయల సాగు సాగుతుంది. దాంతో ఆ సాగు చేసినటువంటి పంట కూడా
పూర్తి స్థాయిలో పంటను రాలేని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వర్షాభావ ప్రభావం వల్ల దిగుబడి తగ్గిపోయిన నేపథ్యంలో కూరగాయల రేట్లు పెరుగుతున్నాయి. నిజానికి శ్రావణంలో ఇలాంటి రేట్లు ఉంటాయి, కానీ ఇప్పుడే ఆషాఢంలోనే ఈ రేట్లు ఉండడం వల్ల శ్రావణంలో మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూరగాయల అమ్మకందారులు చెప్తున్నారు. మరొకవైపు సామాన్యులు మాత్రం పెరిగిన ధరలతో ఇక్కట్ల పాలవుతున్నారు. కెమెరాన్ వాజిద్, తరుణ్ కుమార్, NTV వరంగల్.